కంగనా రనౌత్ కొత్త హిందీ సినిమా ఎమర్జెన్సీ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా 18 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 13 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 60 కోట్లు అయితే 13 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఇంకా 47 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. సో కష్టమే, ఎందుకంటే ఈ సినిమాకు పోటీగా అజయ్ దేవగన్ ఆజాద్ సినిమా వచ్చింది, దానికి కలెక్షన్స్ లేవు. ప్లస్ ఈరోజు శుక్రవారం 24న మనకు అక్షయ్ కుమార్ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, స్కై ఫోర్స్ అనేసి. సో ఇక అందరూ దాని మీద పడతారు. సో మొదటి వారంలోనే కలెక్షన్స్ లేవు. సినిమా అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా చూడండి కుదిరితే, లేకపోతే ఓటీటీలో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఎమర్జెన్సీ చాలా బాగుంటుంది. బట్ కలెక్షన్స్ లేవు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన హిందీ సినిమాల్లో 3 రిలీజ్ అయితే ఫతే, సోనూ సూద్ దానికి కలెక్షన్స్ లేవు, ఎమర్జెన్సీకి కలెక్షన్స్ లేవు, ప్లస్ అజయ్ దేవగన్ ఆజాద్కి లేవు. ఈ మూడింట్లో చూసుకుంటే ఈ సినిమానే కొద్దిగా మేలు కలెక్షన్స్ పరంగా. కనీసం 18 కోట్లన్నా వచ్చాయి, మిగతా వాటికే సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి అవన్నీ. మరి ఈరోజు రిలీజ్ అవుతున్న అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్కి ఏమైనా కలెక్షన్స్ వస్తాయేమో చూడాలి. అది మన కంగనా రనౌత్ కొత్త హిందీ సినిమా ఎమర్జెన్సీ రిలీజ్ అయిన మొదటి వారంలో 7 రోజుల్లో 18 కోట్ల గ్రాసు, నెట్ కలెక్షన్స్ వచ్చేసి 13 కోట్లు, సినిమా బడ్జెట్ 60 కోట్లు, 13 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 47 కోట్లు రావాలి. రానట్టే సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనేది చెప్పాలి. సినిమా అయితే చాలా బాగుంది. ఓకే, బాయ్.